హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో గూగుల్ ఎర్త్ ప్రో సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దానికోసం నేను పూర్తిగా వివరిస్తాను. ఫస్ట్ డౌన్లోడ్ చేయడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో గూగుల్ ఎర్త్ ప్రో అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. చేసిన వెంటనే ఫస్ట్ గుంట వాళ్ళది అఫీషియల్ సైట్, ఇది వాళ్ళ అఫీషియల్ సైట్ www.google.com. సెకండ్ది ఏంటంటే సింబల్ ఉంది చూసారు ఇక్కడ, గ్లోబ్ సింబల్. ఇది ఏంటంటే వెబ్ అప్లికేషన్. అసలు వెబ్ అప్లికేషన్ అంటే డౌన్లోడ్ చేసుకోకుండా మన వర్క్ ఆన్లైన్లో ఫినిష్ చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేయం, జస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. అప్లికేషన్ మనం యూజ్ చేసుకుని మన వర్క్ ఫినిష్ చేసుకుంటాం. బట్ ఏంటంటే ఈ వీడియోలో నేను డెస్క్టాప్ వెర్షన్ అంటే అప్లికేషన్ మన డెస్క్టాప్ మీద, మన ల్యాప్టాప్లో కానీ మన పీసీలో కానీ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటాం. అది డెస్క్టాప్ వెర్షన్. సో మన డెస్క్టాప్ వెర్షన్స్ కావాలి కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళచ్చు. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దీనిపైన క్లిక్ చేస్తే ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ది ఏంటంటే వెబ్ అప్లికేషన్. ఇది ఇందాక చెప్పాను కదా మీకు. వీడు ఏం చేశాడంటే ఇది అప్లికేషన్ మెయిన్ పేజీలో పెట్టేశాడు. మన ముందు డిస్కస్ చేసుకుని పేజీలో పెట్టాడు సింబల్ రూపంలో. అంటే దీంట్లో అఫీషియల్ సైట్లో లాగిన్ అవ్వకుండా అక్కడ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవడానికి. రెండోది ఏంటంటే మొబైల్ వెర్షన్. ఫస్ట్ది వెబ్ వెర్షన్, రెండోది మొబైల్ వెర్షన్. మొబైల్ సంబంధించి మొబైల్ ఫోన్లో అందులో డౌన్లోడ్ చేసుకోవడానికి హ్యాండ్రెడ్ కానీ యాపిల్ ఫోన్స్ కానీ మొబైల్ వెర్షన్. మూడోది డెస్క్టాప్ వెర్షన్. మనకు కావాల్సింది ఇదే. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ఫీచర్స్ డిఫరెన్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని ఫీచర్స్, ఇప్పుడు డెస్క్టాప్ వెర్షన్లో కొన్ని ఫీచర్స్, మోస్ట్లీ అన్ని ఫీచర్స్ డెస్క్టాప్ వెర్షన్లో ఉంటాయి. బట్ ఆన్లైన్ వెర్షన్ అంటే వెబ్ బేస్ వెర్షన్లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మొబైల్లో ఇంకా రెండిట్లో కంపేర్ చేస్తే మొబైల్ వెర్షన్లో ఇంకా తక్కువ ఫీచర్స్ ఉంటాయి, వెబ్లో మీడియంగా ఉంటాయి. బట్ డెస్క్టాప్లో మోర్ ఫీచర్స్ ఉంటాయి మూడిట్లో కంపేర్ చేస్తే. సో ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే డెస్క్టాప్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోమంట. సో మనం డెస్క్టాప్ వెర్షన్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడింగ్కి ఇక్కడ అడుగుతుంది చూడండి, డౌన్లోడ్ ఎర్త్ ప్రో ఆన్ డెస్క్టాప్. దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే వెర్షన్ 7.3 అంట. మనం యాక్సెప్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ బ్లూటిక్ని పైన క్లిక్ చేసి, బ్లూటిక్ ఉంటే ఆటోమేటిక్గా సెట్ చేసి ఉంటుంది. సో జస్ట్ మనం యాక్సెప్ట్ అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోద్ది. exe ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. దీనిపై డబుల్ క్లిక్ చేయండి. చేసిన వెంటనే డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ ది చేంజెస్ టు యువర్ డివైస్ అని అడుగుతుంది. ఎస్. అప్పుడు అది డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. డౌన్లోడింగ్ అప్రాక్సిమేట్లీ 6 or 7 minutes టైం తీసుకుంటుంది. సో నేను స్కిప్ చేస్తాను. ఇది ఇంకా డౌన్లోడింగ్ అవుతుంది. నేను ఏంటంటే గూగుల్ ఎర్త్ ప్రో కోసం కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అసలు గూగుల్ ఎర్త్ ప్రో కంపేర్ టు నార్మల్ మ్యాప్స్తో కంపేర్ చేస్తే ఇది హై రెజల్యూషన్ మ్యాప్స్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి చూపిస్తుంది. హై రెజల్యూషన్ ఇమేజెస్ని మన మ్యాప్స్ని ఇది చూపిస్తుంది కంపేర్ టు నార్మల్ మ్యాప్స్. అండ్ అలాగే మనం
దీన్ని సర్వేయింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. చాలా యాక్యురస్గా మన ల్యాండ్స్ని అవి మెజర్ చేయొచ్చు, డిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు, ఏరియాస్ని మెజర్ చేయొచ్చు, పెరిమీటర్స్ని మెజర్ చేయొచ్చు. కంపేర్ టు నార్మల్ గూగుల్ మ్యాప్స్, అంటే మనం యూజ్ చేసే గూగుల్ మ్యాప్స్లో కంపేర్ చేస్తే ఈ గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్స్ అనేవి కొంచెం డీటెయిల్డ్ విత్ హై రెజల్యూషన్తో మ్యాప్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్ యూజ్ ఏంటంటే ఇది ఈ గూగుల్ ఎర్త్ ప్రో సాఫ్ట్వేర్ కోసం. అలాగే మనం ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు దీనిపైన. షేప్ ఫైల్స్ ఫామ్ చేయొచ్చు. షేప్ అంటే ఇప్పుడు మనకుంది ల్యాండ్ ఏ షేప్లో ఉంది, ఆ షేప్ ఫైల్స్ ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో ఐ విల్ డిస్కస్. జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు గూగుల్ ఎర్త్ ప్రో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మెయిన్ డిఫరెన్స్ ఏంటి, నార్మల్ గూగుల్ మ్యాప్స్కి ఈ గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్స్కి డిఫరెన్స్ ఏంటి, అంతే జస్ట్. సో ఇది ఇంకా టైం తీసుకున్నట్టుంది. నేను మిగతా వీడియో అంతా కూడా స్కిప్ చేస్తాను. ఇది చెప్పడానికే మళ్ళీ నేను స్క్రీన్ రికార్డింగ్ చేశాను. ఇంకా డౌన్లోడింగ్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి డౌన్లోడింగ్. అది ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు. ఏంటంటే ఇది అప్రాక్సిమేట్లీ 1.5 GB ఫైల్ అండి ఇది అప్రాక్సిమేట్లీ. సో మీరు మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం. ఇది ఎనీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్కి కనెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. ఇది నేను స్టార్టింగ్లో 5 to 7 minutes అన్నాను, బట్ ఇది అప్రాక్సిమేట్లీ 15 minutes తీసుకుంటుంది టైం. 10 నుంచి 15 minutes. మీరు మొబైల్ నుంచి కనెక్ట్ చేయకండి, ఏదైనా వైఫై కానీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కానీ దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే బెస్ట్. ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ చేస్తున్నాను. ఇది చూడండి, ఆటోమేటిక్గా మన డెస్క్టాప్ మీదకి వస్తుంది ఐకాన్. దీనిపై డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసిన వెంటనే అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇంతే, ఇంకెంత మించి ఏముంటుంది. అది డౌన్లోడ్ చేస్తాం, ఇన్స్టాల్ చేస్తాం, ఓపెన్ అయిపోయింది. ఎలా ఉంటుంది ఇది యూజర్ ఇంటర్ఫేస్. నావిగేషన్ జస్ట్ దీన్ని క్లోజ్ చేయండి. ఇదండి గూగుల్ ఎర్త్ ప్రో డెస్క్టాప్ వెర్షన్. ఇది గూగుల్ ఎర్త్ ప్రో డెస్క్టాప్ వెర్షన్. దీని నుంచి మనం బోల్డ్ అండ్ అప్లికేషన్స్, బోల్డ్ అండ్ మ్యాప్స్, బోల్డ్ అండ్ యూజెస్ మనం ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు. దీని నుంచి ల్యాండ్స్ అవి ఎలా సర్వే చేయాలి, షేప్ ఫైల్స్ని ఎలా ఫామ్ చేయాలి, కోఆర్డినేట్ సిస్టమ్స్ని ఎలా సెట్ చేయాలి, హై రెజల్యూషన్ ఏరియల్ ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఏదైనా డిస్టర్బెన్స్గా మాత్రం ఫీల్ అవుతే ప్లీజ్ క్షమించండి. ఫస్ట్ వీడియో, సో సరైన ఎక్విప్మెంట్ లేదు, నార్మల్గా నేను రికార్డ్ చేస్తాను.